న్యూ ఇయర్ వేడుకల ముసుగులో అసాంఘిక చర్యలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు. అనుమతి పొందిన ఈవెంట్లకు అనుమతి పొందిన సంస్థలు మాత్రమే చట్టానికి లోబడి వేడుకలను జరపాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు డ్రగ్స్ డిటెక్షన్ డ్రైవ్ ఈసారి కొత్తగా చేపడతామంటున్న మహంతితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ కమిషనర్ మహంతి ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగకుండా చేసుకోవాలి, అలా చట్టపరంగా చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు, చట్టం ఉల్లంఘిస్తే తప్ప చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పరిస్థితి. మరికొన్ని వివరాలు వారితోనే మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు చెప్తున్నారు, ఇప్పుడు చట్టపరంగా ఏవి శిక్షార్హం? సో అందరికీ ఒక మంచి గా సెలబ్రేషన్స్ జరుగుతుంది. వీ హోప్ దట్ ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ టైమ్ ఇన్ ఈ సెలబ్రేషన్స్లో. We also want that nobody should be put to any inconvenience. There should be no accidents, mishaps జరగకూడదు. సో దానికోసం కొన్ని రెగ్యులేషన్స్ ఫ్రమ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ అన్నిటి కోసం పెట్టాము. సో వీ విష్ ఎవ్రీబడి ఫాలోస్ దట్ and then makes the transition to a very happy and prosperous new year. సైబరాబాద్ పరిధిలో ఎన్ని అనుమతులు తీసుకున్నారు, వాటిపైన నిఘా ఎట్లా ఉంది? మన ఎవరెవరు అప్లై చేశారో అది దానికి అనలైజ్ చేసి అబౌట్ 30 ఆర్డ్ ఈవెంట్స్కి పర్మిషన్ ఇచ్చాము. సో వాళ్ళకి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో చెప్పాము. సో వీ వాంట్ దెమ్ టు ఫాలో ద రెగ్యులేషన్స్ సో దట్ దెర్ ఆర్ నో వైలేషన్స్ అండ్ పీపుల్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. చివరిగా ఏవి ఫ్లైఓవర్స్ బంద్ చేస్తుంటారు, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాఫిక్ వీ హ్యావ్ గివెన్, మీకు ప్రెస్ నోట్ ఇచ్చాము. సో అది వాట్ ఆల్ ఫ్లైఓవర్స్ ఆర్ క్లోజ్డ్ అది ఒకసారి వీ కెన్ గివ్ ఇట్ టు ద పబ్లిక్. స్పెసిఫిక్ డీటెయిల్స్ డీసీపీ ట్రాఫిక్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద సైబరాబాద్ పరిధిలో చట్టపరంగా సెలబ్రేషన్ జరుపుకుంటేనే ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, క్షేమదాయకంగా ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సెలబ్రేషన్ జరుపుకోవాలని సైబరాబాద్ కమిషనర్ మహంతి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.